దొంగే దొంగదని అరిచినట్టుగా ఆ రాతలు చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలని ఉంది. మొన్న పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో పక్క పక్క ప్రాంతం నుంచి తీసుకొచ్చి దొంగోట్లు వేపించారనేసి ఆయన ఏది ప్రూవ్ చేస్తే ఇమీడియట్లీ ఆయన పిక్స్నే డిలీట్ చేసుకున్నాడు జిల్లా కలెక్టర్. అది మర్చిపోయినరా? కానీ ఎక్కడిదో తీసుకొచ్చి అంటే ఇక్కడ ఏమవుతుందంటే నిజం బయటకు వచ్చేసరికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని ఏదైనా సరే ఇది కాదు అని చెప్పే ప్రయత్నంలో వీళ్ళు పడుతున్న గోస చూస్తుంటే అంతా ఇంత కాదనిపిస్తుంది, మామూలు గోస కాదు. ఇక రెండోది అమరావతి మొత్తం కూడా నీళ్ళే, మొత్తం ఏవైతే ఉన్నాయో ఐకాన్ టవర్స్ కూడా మునిగిపోయినాయి. సో మొత్తం నీళ్ళు వచ్చినాయి అనే విషయం ఇవి తోడడానికే 3 ఏళ్ళు పడుతుందేమో అనేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలి? దీన్ని తిప్పికొట్టాలి. అంటే మొత్తం వార్త అంతా కూడా ఇటువైపు వచ్చేసింది. అంటే 2-3 రోజుల పాటు ఏమైంది, ఒక టాపిక్ డైవర్ట్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ నడిచింది, ఆయన బూతుల విషయము, అది ఇంకా 2-3 రోజులు ల్యాగ్ అవుతుందేమో అనుకున్నారు, కానీ అవ్వలేదు. అమరావతి ఇష్యూని ఎంచుకున్నారు. దాని గురించి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. టార్గెట్ అంటే కనిపిస్తున్న వాస్తవం కదా. దీనికి తోడు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా ఫేక్ మీడియా అని చెప్పాలి. ఎవరెవరినో దింపే చలో రండి చూద్దాం, ఇది కదా ఇది పొలాలు అవి బిల్డింగులు అంటారు. కానీ ఎవరన్నా మరి ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్ళి ఇది మునగలేదు అని చెప్పే ప్రయత్నం ఎవరు చేయలే. అంటే దూరంగా ఉండి మాత్రం మునగలేదు. ఎట్లుందనంటే అదే చెప్పిన కదా, గుమ్మడికాయల దొంగ భుజాలు తనుకున్నట్టు ఈరోజు రాసిన రాతలు వాస్తవానికి ఇదే వాస్తవం అని చెప్పే ప్రయత్నము, చెప్పలేక చేసిన ప్రయత్నం చూస్తే జనాలు నవ్వుకుంటున్న పరిస్థితి కనపడుతుంది.